కాంగ్రెస్ అధిష్టానంపై బోధా నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిరసనగా పీసీసీ డెలిగేట్ నామినేటెడ్ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు వాళ్లంతా హైదరాబాద్ లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిశారు. రేపు బోధన్ బంద్ కు పిలుపునిచ్చి మళ్లీ వెంటనే విరమించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు ఎంతో మంది కాంగ్రెస్ నాయకులని ఎమ్మెల్యేలు గెలిపించిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. అటువంటి వ్యక్తిని పెద్ద మనిషిగా పోలుస్తూ మరి లోపల కుట్ర వన్నుతూ మరి మంత్రి పదవి రాకుండా చేసిన వ్యక్తులు కొందరు ఉండొచ్చు. అధిష్టాన వర్గానికి తెలవాలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు ఎవరు, మచ్చలేని నాయకుడు ఎవరు, గతంలో ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి పదవులు చేసి మరి ఆ పదవిలో ఉన్నటువంటి న్యాయం ఏ రకంగా జరిగింది ప్రజలకు ఉమ్మడి రాష్ట్రంలో అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మరి ఇప్పటికైనా కానీ అధిష్టాన వర్గము కన్ను తెరిచి నిజమైనటువంటి నాయకులకు నిజమైనటువంటి వ్యక్తులకు పదవులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ రోజు రేపు అనుకుంటూ ఇన్ని రోజులు గడిచినప్పటికీ మాకు మంత్రి పదవి వస్తుంది, మా నాయకుడికి న్యాయం జరుగుతుంది, మా ఏరియా అభివృద్ధి చెందుతుంది, నిజామాబాద్ జిల్లా అభివృద్ధి చెందుతుంది అని మేము ఆశతో ఉన్నప్పుడు నిన్నగాక మొన్న 4 మంత్రులు ఇస్తున్నారు అని మూడిచ్చేసి మా నాయకుడికి పక్కన పెట్టడం చాలా బాధాకరమైన విషయం. బోధన్ నియోజకవర్గం మొత్తం విషాదంగా ఉన్నది. ఇప్పుడు అందరు ఆలోచనలలో పడ్డారు. ఇంత సీనియర్ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మంచి పోర్ట్ఫోలియోతో మంత్రి పదవులు చేసి ఆ మంత్రి పదవులకు న్యాయం చేసిన వ్యక్తిగా ఆయన పేరుంది. కాబట్టి ఈ రోజు మేము పార్టీ అధిష్టానానికి కోరుతా ఉన్నాం. అతి త్వరలో లోకల్ బాడీస్ రాబోతున్నాయి కాబట్టి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను లోకల్ బాడీస్ లో విజయం చేకూర్చడానికి కృషి చేసే వ్యక్తిగా ఆయనకు వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని మీ ద్వారా కోరుతూ దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మనం చూస్తున్నాం ఇటు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడంతో బోధా నియోజకవర్గంలో ఉన్న నాయకులంతా కూడా ఇటు పదవులకి కూడా రాజీనామా చేస్తూ ఉన్నారు. ఇటు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అలాగే నిన్న చూసుకుంటే ఇటు బుజ్జగింపులు కూడా జరిగిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఆ బుజ్జగింపులు దీనికి పనికి రాలేదనుకోవచ్చా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీరు అన్నట్టు కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మంత్రివర్గ విస్తీర్ణంలో చోటు లేదని చెప్పి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. ఏదైతే మంత్రివర్గ విస్తీర్ణం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బుజ్జగించిన పథకం ఏదైతే నిన్న నుంచి కూడా కొనసాగుతుంది. అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రిగా పనిచేశారు. గత ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వాళ్ళ మంత్రివర్గంలో పనిచేశారు. బోధన్ ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే ఎవరైతున్నారు సుదర్శన్ రెడ్డి. ఈ రోజు సుదర్శన్ రెడ్డికి సంబంధించిన అటు మీనాక్షి నటరాజన్ కావచ్చు, పీసీసీ మహేష్ కుమార్ కావచ్చు, నిన్న కూడా బుజ్జగించిన పర్వం అయితే కొనసాగింది. కొద్దిసేపు సంజాయించినప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా అంటే సెకండ్ క్యాడర్ ఎవరైతే ఉంటారో అక్కడ చైర్మన్లు కావచ్చు, ఏదైతే పీసీసీ డెలిగేట్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు హైదరాబాద్కి వెళ్లి పీసీసీ అధ్యక్షుడు ఎవరైతే వాళ్ళ నివాసం వద్ద ఆందోళన చేశారు, వాళ్ళ రాజీనామా పత్రాలను కూడా డెలిగేట్స్ అంటే పీసీసీ డెలిగేట్స్ అంతా కూడా వాళ్ళ రాజీనామా పత్రాలను కూడా సమర్పించారు. అయితే బోధన్ సంబంధించిన మంత్రి పదవి రానందుకు నిరసన వ్యక్తం చేస్తూ ఏదైతే మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా రేపు బోధన్ బంద్కు పిలుపునిచ్చారు. మరికొద్దిసేపట్లో బంద్ పిలిపించి కార్యాచరణ మొదలుపెట్టే లోపలనే కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, పీసీసీ నుంచి కూడా ఫోన్లు వచ్చాయని చెప్పి కూడా కార్యకర్తలు చెప్తున్నారు. దీంతో ఏదైతే బంద్ పిలిపించారో బంద్ని విరమించుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు మాత్రం ఇప్పటివరకు చాలా సార్లు 1-2 సార్లు ఇప్పటివరకు 3వ ఇది మంత్రి పదవి వస్తుందని చెప్పి చాలా సార్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ 3వసారి కూడా మంత్రివర్గంలో సుదర్శన్ రెడ్డి చోటు కల్పించకపోవడానికి ఒకసారి కూడా కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, డెలిగేట్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటే కనుక ఖచ్చితంగా మంత్రి పదవి సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే రాజేష్, ఇప్పటికే చూసుకుంటే ఒకవైపు బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లోపే మంత్రి పదవి ఇవ్వాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇటు అధిష్టానం నుంచి ఎటువంటి నిర్ణయం వస్తుంది అనుకోవచ్చు దీనికి సంబంధించి? అసలు నాయకులు ఏం చెప్తున్నారు, గట్టిగా వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు అనుకోవచ్చు? అదే అంటే మాజీ మంత్రిగా పనిచేశారు, నా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు, చాలా మంత్రి పదవుల్లో ఉన్నారు. అలాగే
ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో రాజశేఖర్ కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వాళ్ళ మంత్రివర్గంలో పనిచేశారు. 2089లో రాజకీయ ప్రస్థానంలో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చాలాసార్లు ఎమ్మెల్యే గెలిచాడు. నిజంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతల్లో చాలా సీనియర్ నేత. అయితే కార్యకర్తలు మాత్రం మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం అవమానించినట్టుగా వీళ్ళంతా భావిస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే నిన్న జరిగిన బుజ్జగింపుల్లో మీనాక్షి నటరాజన్ కావచ్చు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బుజ్జగింపుల పర్వం అయితే కొనసాగింది. ఏదైతే వచ్చే మంత్రివర్గంలో కనీసం అప్పుడైనా మంత్రి పదవి ఇచ్చి గౌరవించే అవకాశం ఉన్నట్టుగా ఇటు కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే బోధనకి సంబంధించి బంద్ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతానికి అయితే విరమించారు, రాజీనామాలు అయితే చేశారని చెప్పుకోవచ్చు. మరోసారి మంత్రి పదవి అవకాశం ఉంటే కనుక ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఓకే, థ్యాంక్ యూ రాజేష్.